ఏపీ తాత్కాలిక సచివాలయం శరవేగంగా సిద్ధమవుతోంది. రేపు తెల్లవారుజామున 4 గంటలకు గృహ ప్రవేశం జరగనుంది. ఎల్ఎన్టీ కంపెనీ బిల్డింగ్ నంబర్ 4 లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆలూరు రమేష్ మనకు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి నిర్మాణం ప్రారంభం కాబోతా ఉంది. సచివాలయాన్ని మరో 50 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి ముందుగానే ముహూర్తాలు లేని కారణంగా రేపు సచివాలయంలో ఒక గదిని సిద్ధం చేసింది. దానికి రేపు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అనుకున్న విధంగా జూన్ 15 నుంచి ఇక్కడ పాలన అందించాలనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పనులు ఏ రకంగా జరుగుతున్నాయి మంత్రితో మనం మాట్లాడదాం. మున్సిపల్ మంత్రి మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉంది? మొత్తం 6 బ్లాక్లు అనుకున్నారు కదా మీరు, ఇప్పుడు ఎన్ని నిర్మాణం స్టార్ట్ అయింది? ఎంత % ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరు ఫినిష్ చేయగలిగారు? ఈ యొక్క హైదరాబాద్లో ఉన్న ఉద్యోగస్తుల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి సిఆర్డీ ఒక 6 లక్షల చదరపు అడుగులని మొదటి ఫేజ్లో కన్స్ట్రక్షన్కి నిర్ణయించి వర్క్ స్టార్ట్ చేసిందని, అదేవిధంగా మరొక 6 లక్షలకు కూడా టెండర్ ఇవాళ పిలవబోతున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమం అయితే మొదటి ఫేజు ఫిబ్రవరి 17వ తేదీ సీఎం గారు శంకుస్థాపన చేశారు. అది 120 రోజుల్లో పూర్తయ్యేటట్టుగా జూన్ 15కి ఈ 6 లక్షలై హైదరాబాద్ నుంచి 4,000 మంది ఉద్యోగస్తుల్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో చేశాం. అయితే దానికి సంబంధించి ఏదైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చారు. మంత్ వైజు, వీక్ వైజు, డే వైజు, దాని ప్రకారం వర్క్ జరుగుతుంది. అయితే జూన్లోను మేలోను ముహూర్తాలు లేనందువల్ల కేవలం ఏప్రిల్లోనే మంచి ముహూర్తాలు ఉన్నాయని, మనం ఏదైనా ఒక సాంప్రదాయాలు ఒక సిస్టమేటిక్గా ప్రతిదీ పాటించాలి కాబట్టి అందులో మంది ప్రజాస్వామ్యంలో అందరూ ఎక్కువ మంది ఏ వైపు మొగ్గు చూపిస్తే అదే చేయాలి. అందువల్ల ఈ యొక్క ఏప్రిల్లో మంచి ముహూర్తం చూసి ఆ మంచి ముహూర్తంలో గృహప్రవేశం చేయడానికి నిర్ణయించుకొని మనం బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5, బ్లాక్ 6 ఉన్నాయి. బ్లాక్ 6 వచ్చి అసెంబ్లీ. అయితే అన్ని బ్లాక్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. వీటిలో 4వ బ్లాక్లో కొంత ఏరియాని రెడీ చేశారు. ఆ ఏరియాలో యాక్చువల్గా రేపు ఉదయం తెల్లవారుజామున 4:01 సీఎం గారు యాక్చువల్గా గృహప్రవేశం చేస్తారు. ఈ విధంగా ఏదైతే మనం అనుకున్నామో రాజధాని అంటే బిగినింగ్లో ఫిబ్రవరి 17 శంకుస్థాపన చేసి జూన్ 15 కంప్లీట్ చేస్తామంటే చాలామంది నమ్మల ఎలా అవుతుంది 120 రోజులని. అయితే వాళ్ళు ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ఆ కంపెనీలు ఇంతవరకు షెడ్యూల్ ప్రకారం చేస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది అందరి పండగ. జనరల్గా ఒక ఇంట్లో గృహప్రవేశం అంటే బంధుమిత్రులు అందరూ పిలుచుకుంటారు. ఇది ఒక రాజధానికి సంబంధించింది, అంటే 5 కోట్ల ప్రజలకు సంబంధించింది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరి యొక్క ఆర్థిక స్థితి దేని మీద ఆధారపడి ఉంటుందంటే రాజధాని మీద. అటువంటి మూలమైన ఇటువంటి ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డీలో మొదటి బిల్డింగ్. ఈ బిల్డింగ్కి రేపు ఉదయం తెల్లవారు 4:01 సీఎం గారు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎంతమంది ఉద్యోగులు జూన్ 15కు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది? కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది, బట్ ఇంటీరియర్ విషయంలో కానీ ఇతరత్ర ఫర్నిచరు అవసరమైన సెటప్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జూన్ 15 నుంచి ఇక్కడ నుంచి ఎంతమంది ఉద్యోగులు పనిచేసే అవకాశం ఉంటుంది? అంటే మనకు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అండి జూన్ 1కి మొత్తం స్లాబ్లు అయిపోయి ఇంటర్నల్ పార్టీషన్స్ అంతా అయిపోయి ఫ్లోరింగ్ అయిపోతుంది. జూన్ 1 నుంచి జూన్ 15 లోపల మనకి ఏదైతే వర్క్ స్టేషన్స్ ఉన్నాయో ఆ వర్క్ స్టేషన్స్ ఒకటి ఉంటుంది. ఆ వర్క్ స్టేషన్స్ బిగిస్తారు. అందువల్ల జూన్ 15కి ఇక్కడ 4,000 మంది ఉద్యోగస్తుల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అంటే ఏ డిపార్ట్మెంట్లు తీసుకురావాలనుకుంటున్నారు? ఏ రకమైన సంప్రదింపులు జరిపారు ఉద్యోగ సంఘాలతో? ఉద్యోగ సంఘాలు అందరితో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగిందండి. 5-6 తరాలు వాళ్ళ మేజర్ సమస్యలు తీర్చేసాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండి అవి కూడా తీరుస్తాం. ఉద్యోగ సంఘాలు కూడా రావడానికి నిర్ణయించుకున్నారు యాక్చువల్గాను. అయితే ఏ డిపార్ట్మెంట్ ముందు రావాలి అనేది యాక్చువల్గా ఏంటంటే మన చీఫ్ సెక్రటరీ టకర్ గారు యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. సీఎం గారు క్లియర్గా మేజర్ డిపార్ట్మెంట్లు ఫస్ట్ తీస్తున్నామన్నారు. ఈ విధంగా యాక్చువల్గా ఇది ముందుకు సాగుతాం. సార్, G+1 నిర్మాణాలని ముందుగా అనుకున్నారు, కానీ తర్వాత వీటిని కొంత పెంచి అంటే G+4 వరకు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? మొత్తం ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఇక్కడ నిర్మాణం జరగబోతోంది రానున్న 3 నెలల కాలంలో? అంటే మొదట అనుకున్నది ఏంటంటే సెక్రటరియట్లో ఉన్న మినిస్టర్లు ఎంప్లాయీస్ని
కొంతమంది హెచ్ఓడీలను షిఫ్ట్ చేసి మిగతా వాళ్ళని గుంటూరు లేదా విజయవాడ ఇలా పెట్టాలనుకున్నాం. అయితే సీఎం గారు మరొక 2 నెలలు వ్యవధి తీసుకొని ఇంకో 2 ఫ్లోర్లు కూడా కంప్లీట్ చేసి అందరినీ హైదరాబాద్లో ఉన్న హెచ్ఓడీలను కానీ వాళ్ళ స్టాఫ్, సెక్రటరీస్ వాళ్ళ స్టాఫ్, మినిస్టర్స్ వాళ్ళ స్టాఫ్ అందరినీ ఒకే దగ్గర పెట్టండి. ఒకే దగ్గర పెడితే పరిపాలన సక్రమంగా జరుగుతుంది. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఆడికి వచ్చినప్పుడు అందరూ ఒకే దగ్గర ఉండటం వల్ల ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వీలుందని చెప్పినందువల్ల ఈ యొక్క ఇంకొక 2 ఫ్లోర్లు కూడా యాక్చువల్గా టెండర్లు ఈరోజు పిలుస్తున్నారు. అది కూడా జూలై ఎండింగ్కి ఒక ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఆగస్ట్ ఎండింగ్కి థర్డ్ ఫ్లోర్ కంప్లీట్. మొత్తం ఎంత ఎస్ఎఫ్టీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కమింగ్ 3 monthsలో? మనకు జూన్ 15కి 6 లక్షలు వస్తుందండి. జూలై ఎండింగ్కి 9 lakhs టోటల్ వస్తుంది. ఆగస్ట్ ఎండింగ్కి 12 lakhs వస్తుంది. సో హెచ్ఓడీలు కూడా ఇక్కడ నుంచే ఉండి పనిచేసే పరిస్థితి. అందరూ ఆల్ హెచ్ఓడీస్, ఆల్ సెక్రటరీస్, ఆల్ మినిస్టర్స్, దేర్ స్టాఫ్ ఇక్కడ నుంచే ఉండి పరిపాలన సాగిస్తారు. థ్యాంక్ యూ నారాయణ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం ముందుగా అనుకున్నట్టు G+ నిర్మాణాలతో పాటు అదనంగా మరో 3 అంతస్తులు నిర్మాణాలకు అవసరమైనటువంటి ప్రక్రియను కూడా ఆ ప్రభుత్వం చేపట్టింది. దీనిపై కూడా ఇప్పటికే టెండర్ల పిలిచేందుకు సిఆర్డీఏ అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం మొత్తం 6 బ్లాక్స్ ఉన్నాయి. 6 బ్లాక్స్లో ఇది ముందుగా మనకి కనపడే బ్లాక్, ముందుగా ఏదైతే ఎంటర్ అవుతున్నామో సచివాలయ ప్రాంగణంలోకి ముందుగా వస్తున్న బ్లాక్, ఇటువంటి బ్లాక్లు 6 సిద్ధం చేస్తున్నారు. ఈ 6 బ్లాకుల్లో కూడా ఒక బ్లాక్ పూర్తిగా కూడా అసెంబ్లీ, అదేవిధంగా శాసన మండలి నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. మరో బ్లాక్లో సీఎం కార్యాలయాన్ని పూర్తిగా సీఎం కార్యాలయం కోసం కేటాయించారు. మిగతా 4 బ్లాక్లో సచివాలయ ఉద్యోగులు, సెక్రటరీలు, ఇతర ముఖ్య విభాగాలకు చెందినటువంటి అధికారులంతా కూడా ఇక్కడ నుంచి పనిచేయబోతున్నారు. అనుకున్న విధంగా జూన్ 15 నుంచి ఇక్కడ పాలన సాగించడానికి, ఇక్కడ నుంచి ఉద్యోగులు పనిచేసేటటువంటి వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిర్మాణాలు పూర్తయితే ఇక్కడ నుంచి పరిపాలన సాగించే అవకాశం ఉంటుంది. వాటితో పాటు అనేక రకాల సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల రాకపోకలతో పాటు వారు కూర్చొని పనిచేసే పరిస్థితిని, ఫర్నిచర్తో పాటు ఇతరత్ర అన్ని సదుపాయాలను కూడా కల్పించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా ఇప్పటికే అంచనాలు ప్రభుత్వ సిఆర్డీఏ అధికారులు రూపొందిస్తూ ఉన్నారు. వాటిని కూడా ఏర్పాటు చేయడం ద్వారా జూన్ 15 తర్వాత ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు వారానికి 5 రోజుల పనిదినాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకి సౌలభ్యంగా ఉండేందుకు ఇక్కడ పనిచేస్తున్న కొత్తగా నిర్మితం అవుతున్నటువంటి సచివాలయ ప్రాంతానికి తరలి వస్తున్న ఉద్యోగుల కోసం 5 రోజుల పనిదినాలను కూడా ప్రభుత్వం అంగీకరించింది. వారికి ఇతర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ట్రాన్స్పోర్టేషన్కు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా చెప్తాం. ప్రస్తుతం మనం చూసినట్లయితే మరో 50 రోజుల్లో ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో, ముందుగా పునాదుల పని ఏదైతే ఉందో అది అత్యంత కీలకమైనది, సమయం పట్టే వర్క్. దాన్ని పూర్తి చేయగలిగాము. ఇకపై జరిగేటటువంటి పనులను మరింత వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ G+1 జూన్ 15 నాటికి సిద్ధమవుతుంది. తర్వాత మరో 3 అంతస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని రానున్న 2-3 నెలల కాలంలో కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు. ముందుగా 6 లక్షల ఎస్ఎఫ్టీ మాత్రమే ఇక్కడ సిద్ధం చేయాలి అనుకున్నప్పటికీ కూడా హెచ్ఓడీలతో పాటు ఇతర కార్యాలయాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచే నడిపించాలి, ఇక్కడి నుంచే పని జరిపించాలి అని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా హెచ్ఓడీలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా ఇక్కడే చేపడుతున్నారు. సమస్త ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇక్కడున్న సచివాలయం నుంచే రానున్న 2-3 నెలల కాలంలో పూర్తి స్థాయిలో పనిచేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్నారు. ఒకసారి మనం రేపు ప్రారంభం కాబోతున్నటువంటి ప్రాంతానికి వెళ్దాం. అక్కడ నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఎక్కడ ముఖ్యమంత్రి పూజలు చేయబోతున్నారు, ఎక్కడ హాల్ను ప్రారంభించబోతున్నారు, ఆ వర్క్ స్టేషన్ ప్రారంభించబోతున్నారు అనేది మనం అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం. అమరావతిలో తొలి నిర్మాణం జరుపుకొని రేపు ప్రారంభానికి పూర్తవుతున్నటువంటి ప్రాంగణానికి మనం చేరుకున్నాం. రేపు ముఖ్యమంత్రి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ నుంచి విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముహూర్తాలు లేని కారణంగా, పుష్కరాల కారణంగా ఏదైతే ఒక 2 నెలల పాటు ముహూర్తాలు లేవో ఆ కారణంగా రేపు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా రేపు ఉదయం 4:01 ముఖ్యమంత్రి ఈ ప్రాంగణంలో పూజలు చేయబోతున్నారు. ఇక్కడ నుంచి ఆయన కొన్ని ఫైళ్లపై సంతకం చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి అవసరమైనటువంటి ఫర్నిచర్ను కూడా ఇప్పటికే ఇక్కడికి తీసుకొచ్చారు. ఒకసారి మనం ప్రాంగణానికి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంత మేర ప్రాంగణం సిద్ధమైంది, ఎలా సిద్ధం చేశారు అనేది చూద్దాం. ఇక్కడే రేపు సీఎం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చెబుతున్నారు. లోపలికి వెళ్ళి ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సచివాలయ ప్రాంగణంలో మొత్తం 6 బ్లాకులను నిర్మిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి
కార్యాలయంతో పాటు అసెంబ్లీ శాసన మండలి కోసం మరో 4 నిర్మాణాలను సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖాధికారుల కోసం నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎల్ఎన్టీ నిర్మాణం చేపడుతున్నటువంటి 4వ బ్లాక్ ఏదైతే ఉందో దానిలో ఒక రూమ్ను ఇప్పుడు రేపటి ప్రారంభోత్సవం కోసం సిద్ధం చేశారు. ఆ రూమ్ దగ్గరే మనం ఉన్నాం. రేపు ఉదయం ముఖ్యమంత్రి ఈ ప్రాంగణంలోనే ఈ రూమ్లోనే ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దానికోసం దాదాపు ఒక 2500 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక రూమ్ని సిద్ధం చేశారు. ఇంటీరియర్ కూడా రెడీ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ప్రాంగణంలోనే రేపు ముఖ్యమంత్రి ఉదయం ఇక్కడ పూజ చేయబోతున్నారు. పూజ అనంతరం కొద్దిసేపు కొన్ని ఫైళ్లపై కూడా ఆయన ఇక్కడ నుంచి సంతకాలు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ముహూర్తాలు లేని కారణంగానే త్వరితగతిన ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతా ఉంది. జూన్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి అవసరమైనటువంటి పాలనను అందించడానికి అవసరమైన అన్ని కసరత్తులను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ఓవైపు ఇంటీరియర్ డిజైన్ ఏ రకంగా పూర్తి చేయాలి, అవుట్లైన్ ఏ రకంగా ఉండాలి, వాటితో పాటు ఫర్నిచర్ను ఎంత మేరకు అవసరం ఉంటుంది, వాటికి ఎన్ని నిధులు ఖర్చు అవుతాయి అనే అంశంపై కూడా ఇప్పటికే ఒక ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటికి టెండర్లు కూడా రెడీ చేస్తూ ఉన్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ముందుగా అనుకున్న G+1తో పాటు మరొక 3 అంతస్తులు ఒక 4 భవనాల్లో G+3 నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైనటువంటి కసరత్తును కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. తద్వారా మొత్తం అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడి నుంచే ఒకే ప్రాంగణం నుంచి సేవలు చేయడానికి ఉద్యోగాలు చేయడానికి తమ బాధ్యతలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేపు ఇక్కడ ప్రారంభించిన తర్వాత మరొక 50 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. 50 రోజుల్లో మొత్తం 6 బ్లాకులను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అసెంబ్లీ శాసన మండలి నిర్మాణాలకు సంబంధించి స్పీకర్తో పాటు స్పీకర్ కార్యాలయ వర్గాలు కూడా వాటిని అప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. వాటి నిర్మాణాన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసి వచ్చే అసెంబ్లీ సమావేశాలను కూడా ఇదే ప్రాంగణంలో ఈ నూతన సచివాలయ ప్రాంగణం నుంచే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కూడా నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు ఒక స్కెల్టన్ లాగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక 50 రోజుల్లో పూర్తి స్థాయి సచివాలయంగా మారి ఉద్యోగుల రాకపోకలకు సందర్శకులకు అదేవిధంగా అధికార యంత్రాంగం పనిచేసే ఒక ముఖ్యమైన కేంద్రంగా మారబోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇది వెలగపూడి ప్రాంతంలోని సచివాలయ ప్రాంగణం నుంచి ఎన్టీవీ టీమ్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్.